హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తేజ అజయ్ గారి 'మిరాయ్' ఫిల్మ్ అయితే ఫైనల్ కలెక్షన్స్ అనేది బయటకైతే వచ్చేసాయి. అసలు ఏ మేర కలెక్షన్ వచ్చి అసలు హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? అసలు బ్లాక్ బస్టర్ అయిందా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. తెలుగు స్టేట్ విషయానికి వస్తే నైజాంలో 24 కోట్లయితే షేర్ అయితే వచ్చేసింది. నైజాం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లనమాట. ఇప్పటిదాకా మనకైతే 14 కోట్ల షేర్ వచ్చేసి బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది నైజాంలో అయితే. ఇక సీడెడ్ విషయానికి వస్తే 6,46,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. సీడెడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 4.5 కోట్లనమాట. ఇప్పటిదాకా అయితే 1,96,00,000 అయితే షేర్ వచ్చేసి సీడెడ్‌లో కూడా మనకైతే హిట్ అయితే అయిపోయింది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 5,16,00,000, ఈస్ట్‌లో అయితే 2,08,00,000, వెస్ట్‌లో అయితే 1,90,00,000, గుంటూరులో అయితే 2,45,00,000, కృష్ణాలో అయితే 2,73,00,000, నెల్లూరులో అయితే 1,57,00,000. టోటల్ ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమో 12 కోట్ల షేర్ అనమాట. ఇప్పటిదాకా మనకైతే ఆంధ్రాలో అయితే 4,69,00,000 అయితే షేర్ వచ్చేసి ఆంధ్రాలో కూడా మనకైతే బ్రేక్ ఈవెన్ అనేది కంప్లీట్ అయిపోయి హిట్ కూడా అయిపోయిందనమాట. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ విషయానికి వస్తే షేర్ అయితే 47 కోట్లు అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 78 కోట్లు అయితే గ్రాస్ అయితే వచ్చేసింది. 50 కోట్ల షేర్ అయితే కొట్టలేదనమాట తెలుగు స్టేట్‌లో అయితే. కర్ణాటకలో అయితే 5,15,00,000, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 9,05,00,000. కర్ణాటక, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే మనకు 5 కోట్లనమాట. ఇప్పటిదాకా మనకైతే 4,05,00,000 దాకా షేర్ వచ్చేసి హిట్ అయితే అయిపోయింది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే మనకైతే 16,25,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే మనకైతే 4.5 కోట్లనమాట. ఇప్పటిదాకా మనకైతే ప్రాఫిట్‌లో 11,75,00,000 అయితే షేర్ వచ్చేసి ఓవర్సీస్‌లో అయితే మనకైతే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే 78 కోట్లు అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 143 కోట్లు అయితే గ్రాస్ అయితే కొట్టి పడేసింది. కానీ 150 కోట్లు అయితే కొట్టలేదనమాట. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే మనకు 37 కోట్ల షేర్. ఇప్పటిదాకా మనకైతే ప్రాఫిట్‌లకైతే 41 కోట్ల షేర్ వచ్చేసి బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది 'మిరాయ్' ఫిలిం. తేజ అజయ్ గారి కెరియర్‌లోనే బ్యాక్ టు బ్యాక్ మనకైతే 100 కోట్ల గ్రాస్ అయితే కొట్టి పడేసింది. కానీ మనకైతే 100 కోట్ల షేర్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు భయ్యా. కెరియర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు తేజ అజయ్ గారిదైతే. ఇది భయ్యా ఫైనల్ కలెక్షన్స్ అనమాట తేజ అజయ్ గారి 'మిరాయ్' ఫిలిం. మరి మీరేమంటారు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మరి ఇది డార్లింగ్స్, మరి వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.